హలో గైస్, ఈరోజు నేను ఒక చిన్న కథ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకు ఈ కథ చెప్తున్నాను అనేటటువంటి విషయం మీకు నేను లాస్ట్లో చెప్తాను అనమాట. సో అనగనగా ఒక ఊరు. సో ఆ ఊరిలో ఒక చిట్టి చిలక అయితే ఒక దగ్గర అలా స్టే చేస్తూ ఒక జాంకాయ తింటూ అలా కూర్చుంటాను అనమాట. సో అదే టైంకి యమధర్మరాజు దిగుతాడు. సో యమధర్మరాజు నడుస్తూ వెళ్తాడు. ఆయన సభలోకి నడుచుకుంటూ వెళ్తున్న టైంలో చిలకను అలా చూసి నవ్వుతాడు అనమాట. ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఎందుకంటే చిలక అసలు యమధర్మరాజుని అస్సలు పట్టించుకోదు. నార్మల్గా యమధర్మరాజు అంటే ఏంటంటే జనాలకి లేదా మనుషులకి ప్రపంచంలోని ఏ జీవికైనా సరే ఒక భయం అనేది ఉంటుంది. సో బట్ ఆ చిలక అసలు ఏం పట్టించుకోకపోవడం వల్ల యమధర్మరాజు ఒక నవ్వున వెళ్ళిపోతాడు. సో దాన్ని చూసినటువంటి చిత్రగుప్తుడు కూడా పెద్దగా పట్టించుకోడు అనమాట. అంటే వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో యమధర్మరాజు చిత్రగుప్తుడు పట్టించుకోకుండా పోతారు, ఒక నవ్వు నవ్వి. సో ఈ విషయాన్ని కింద జరుగుతున్నటువంటి ఈ సీన్ అంతా కూడా పైన ఉన్నటువంటి ఒక గ్రద్ద చూస్తుంది, అదే ఈగలు చూస్తుంది అనమాట. సో ఆ గ్రద్ద ఏం చేస్తా అంటే, ఓకే యమధర్మరాజు చూపు పడింది అంటే అది ఏ జీవికైనా సరే చావు తథ్యం అనేటటువంటి విషయం ప్రతి జీవికి ఒక ఐడియా ఉంటుంది. అందుకని ఈ గ్రద్ద ఏం చేస్తా అంటే ఎలాగైనా సరే ఈసారి యమధర్మరాజుని ఓడించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇన్ కేస్ ఈ చిలక ఇక్కడే ఉంటా అంటే బయటకు వచ్చే సమయానికి ఆ చిలక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఏదో చేసేస్తాడు యమధర్మరాజుని. తీసుకెళ్ళి ఒక 7 సముద్రాల అవతల ఆ చిలకను పెట్టేసి రావడం జరుగుతుందన్నమాట గ్రద్ద. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అంటే కళ్ళు పడితేనే కదా చనిపోతుంది, అంటే ఏదో జరుగుతుంది, కీడు జరుగుతుంది. సో 7 సముద్రాల అవతలకి తీసుకెళ్ళి దాన్ని వదిలేస్తే దాన్ని అసలు ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ఒక ఐడియా వచ్చేసి ఆ చిలకను తీసుకెళ్ళి 7 సముద్రాల అవతల లేదా వాట్ ఎవర్ 7 కొండల అవతల లేదా 7 లోకాల అవతల వాట్ ఎవర్ ఎక్కడో దగ్గర ఎంత వీలైతే అంత దూరానికి తీసుకెళ్ళి ఆ చిలకను అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ వస్తుంది అనమాట గ్రద్ద అదే ప్లేస్కి. సో మొత్తం సభ అంతా కంప్లీట్ చేసుకున్నటువంటి యమధర్మరాజు బయటకు వస్తారు. సో బయటకు వచ్చి చూసిన వెంటనే అక్కడ ఏం కనిపించకపోవడంతో కాస్త సందేహంగా అక్కడ నిట్టూర్పుగా ఉంటారనమాట యమధర్మరాజు. సో అప్పుడు గ్రద్ద వచ్చి మాట్లాడుతుంది యమధర్మరాజుతో, ఏం రాజా నువ్వు అనుకున్న ప్లాన్ జరగలేదు కదా, ఇదంతా నా స్కెచ్ అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఆ యమధర్మరాజు ఇంకా గట్టిగా నవ్వుతాడు. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసినటువంటి నవ్వు కన్నా కూడా ఈసారి కొంచెం గట్టిగా నవ్వుతాడు. సో ఏం జరిగింది, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, ప్రస్తుతానికి నీకైతే ఆ చిలక కనిపించింది, ఎందుకంటే నేను 7 సముద్రాల అవతల ఆ చిలకని నేను దాపెట్టేసి వచ్చాను అని చెప్తుందనమాట గ్రద్ద. సో దానికి బాగా నవ్వినటువంటి యమధర్మరాజు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సో వెనకాల ఉన్నటువంటి చిత్రగుప్తుడిని ఆ గ్రద్ద అయితే అడగడం జరుగుతుంది, ఎందుకని యమధర్మరాజు అలా నవ్వుతున్నారు, ఓడిపోయాడని ఆ ఓటమిని తీసుకోలేక అలా నవ్వుతూ వెళ్ళిపోతున్నాడా అని కొంచెం కిండల్గా సర్కాస్టిక్గా అడుగుతుంది ఆ గ్రద్ద. సో అప్పుడు చిత్రగుప్తుడు చెప్తాడనమాట, యాక్చువల్లీ ఈ చిలక చావు అన్నది 7 సముద్రాల అవతల రాసిపెట్టుంది. సో ఇది ఇంకా ఇక్కడే ఉంది, అసలు పోలేదు. సో దీనికి ఎలా చావు వస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నాను, ఆయన అనుకుంటూ ఉన్నారు. బట్ నీ రూపంలో దానికి చావు అలా రాసిపెట్టుందనమాట. సో ఇప్పటికైనా అర్థమైంది కదా, భగవంతుడి రాతని ఎవరు మార్చలేరు అని. సో ఇది ఒక లిటిల్ బిట్ ఒక చిన్న కథ మాత్రమే. సో ఇప్పుడు నేను ఈ కథని ఎందుకు చెప్పాను అంటే, లైఫ్లో మనందరం కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటే బట్ ఇన్ కేస్ ఏదైనా మనకి తప్పు వెళ్ళిపోయినా లేదంటే అది మిస్ అయిపోయినా సరే బాగా డల్ అయిపోతాం. అంటే అయ్యో నేను అనుకున్నది జరగలేదా అని ఫీల్ అవుతుంటాం. బట్ మనకి ఏం కావాలి అన్నది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. మనం చేయాల్సిందల్లా గివప్ ఇవ్వకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండడమే. ఖచ్చితంగా మనకి రావాల్సిందే మనకు వస్తుంది. సో ఒక చావు కథని తీసుకోవచ్చు, ఒక మోటివేషన్ అని మీరు అడిగితే ఆబ్వియస్లీ ఎస్ అని చెప్పొచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనుకున్నా అంటే, కొంతమంది నా తలరాత ఇంతే, నా లైఫ్లో అంతే, నేను ఏమనుకున్నా సరే ఏది జరగదు అని చాలామంది చాలా డిసప్పాయింటెడ్గా ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మన రాతలు లేదా మన లైఫ్ డెస్టినేషన్ అనేది ఆల్రెడీ రాసే ఉంటుంది. మన బర్న్ అండ్ మన డెత్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఒకేసారి రాస్తారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితం మనం ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి అని చెప్పడానికి నేను చెప్పినటువంటి ఒక చిన్న కథ. ఇన్ కేస్ ఈ కథ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఇటువంటి కథలు మీకు ఏమైనా తెలిస్తే వాటిని అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.